అందసత్యం గారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటిది ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనటువంటి అంశం. కానీ భారతదేశంలో కేంద్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని అంటుంది, రాష్ట్రం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటుంది. కానీ టార్గెటెడ్ గ్రూప్ మాత్రము ప్రతిరోజు తగ్గుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అందసత్యం గారు, సిస్టమ్ మీద మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నేను చేయలేదండి, మీ దగ్గర ఇవాళ తెలంగాణలో వివిధ స్థాయిల్లో పరిష్కారాలు చూపెట్టాల్సినటువంటి అవసరం. ఒకటి, గత ప్రభుత్వం ఏ అకౌంటబిలిటీ లేకుండా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెట్టింది. మిల్లర్లు వాళ్ళు బియ్యంగా మార్చి ఇవ్వకముందే అమ్మేసుకున్నారు. ధాన్యాన్ని అమ్మేసుకొని ప్రభుత్వం ఎప్పుడు అడుగుతో అప్పుడు ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఏడాది వ్యాపారం చేసుకుని ఆ తర్వాత ఇవ్వబోతే ఇవాళ చాలా మిల్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అంటే మీ స్టాక్ ఏదైతే చూపెట్టలేకపోతారు, మా కోటా ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఎందుకు జరిగింది అంటే అధికారులు ప్రభుత్వం అవినీతితోటే ఇది జరిగింది. ముఖ్యంగా మిల్లర్లతోటి కుమ్మక్క ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకురు. ఇది వాస్తవం. పత్రికల్లో అనేక సార్లు వార్తలు వచ్చింది. ఏ అకౌంటబిలిటీ లేకుండా మిల్లర్ల దగ్గర నిల్వ చేస్తే, లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేస్తే అసలు ప్రభుత్వానికి తెలియకుండానే వాటితోటి వ్యాపారం చేస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు వాటిల్లో వాటాలు ఉన్నాయని చెప్పేసి గతంలో పుంకాలుగా వ్యాసాలు వచ్చినాయి. ఇది నిజం, పేపర్లు రాయటం కాదు, ఇది నిజం. ఈ మొదటి దశలో ఇది ఒక అవినీతి. తర్వాత రెండవ దశలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అర్హులు కాని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వటంతో వాళ్ళ రేషన్ తీసుకోకపోవటంతో మళ్ళీ అగైన్ ఆ బియ్యం అన్ని మిల్లర్ల చేతిలో పోయి రీసైక్లింగ్కి పోయి లేదా ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసి ₹1 ఇవ్వాల్సిన బియ్యం ₹10 కొని ₹10 బియ్యాన్ని ₹40 బియ్యంలో కలిపి మిల్లర్లు లాభపడుతున్నారు. ఇది రెండవది. దీంట్లో జాగ్రత్తగా ఉండాల్సి, మిల్లర్లకు ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక డిమాండ్ ఉంది. డిమాండ్ ఏమిటంటే వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వటమా లేదా కమిషన్ పెంచటమా, వాళ్ళ గౌరవప్రదమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉండటం అనేది వాళ్ళ డిమాండ్. అది కోరుకుంటున్నారు. బాధ్యత ఏమిటంటే ఈ రేషన్ సంబంధించినటువంటి ఏది కూడా పక్కదారులు పట్టకుండా చూడాల్సిన బాధ్యత సగభాగం డీలర్ల మీద ఉంది, సగభాగం అధికారుల మీద ఉంది. ఒక డీలర్ ఒక 10 ఏళ్ల కింద నా స్టూడెంట్ లాయర్ భార్య డీలర్షిప్ తీసుకుంది. నాకు బజార్లో ఎదురైతే, సార్ మీ పాఠాలు ఇన్ని ఆదర్శ సమాజం నిర్మిద్దాం అనుకున్నాం, అన్ని ఆదర్శాలతో వచ్చినాం. మా భార్య డీలరు ఎంఆర్ఓకు లంచం ఇచ్చేది ఉండదు సార్, ఆయన మారు పేరు మీద చిట్టి కడుతున్నాం, చిట్టి అయిపోయినాక ఎత్తుకుంటాడు. ఇక మేము లంచం ఇచ్చేది ఉండదు, ఆయన తీసుకునేది ఉండదు, ఎవరికి దొరకదు. ఇంత దారుణంగా ఉంది సార్ అని డీలర్ చెప్తున్నాడు, డీలర్ భర్త చెప్తున్నాడు. అంటే డీలర్లకు ఏదో లాభాలు వస్తున్నాయని అధికారులు, సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అటువంటి పనులు చేస్తూ డీలర్లు దాని తగ్గట్టుగా సంపాదించుకోవాలనేటువంటి దుస్థితిని సృష్టిస్తున్నారు అధికారులు. కాబట్టి ఇవాళ రీసైక్లింగ్కు పోతున్నాయంటే వీళ్ళిద్దరి బాధ్యత ఉంది. కాబట్టి డీలర్లు వాళ్ళ సంఘాలలో మోటివేషన్ చేసుకొని వీటిని సేవ్ చేయాలన్నటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు వ్యవహరించాలి. వాళ్ళ డిమాండ్ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ విషయంలో అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఇప్పుడు కోదాడ నుంచే మాట్లాడుతున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా డెమోక్రటిక్. ఆయన మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా రేషనల్ గా ఆలోచిస్తారు. కావాలంటే నేను కూడా వస్తా. అందుకని అటువంటి పరిస్థితి ఆయన దగ్గర ఉంది. అనేక సమస్యలు రోజువారీ పరిష్కరిస్తున్నారు. రేషనల్ గా మీ డిమాండ్స్ ఏమిటో ఆ డిమాండ్స్ ముందు పెట్టి చర్చిస్తే మీకు సెక్యూరిటీ వస్తుంది, మీరు నిజాయితీగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలకు ప్రభుత్వానికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు, రేషన్ పక్కదారులు పట్టకుండా చూసేటువంటి స్థితిలో మీరుంటే. తర్వాత ఆఖరి విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఇవాళ 2 ఆస్పెక్ట్లు ఆలోచిస్తున్నాయి. ఒకటి, రేషన్ కార్డులు ఇష్యూ చేస్తే భారం పడుతుందన్న ఒకటి, రెండోది అది ఓపెన్ చేస్తే అందరు అడుగుతారనేటువంటిది రెండోది. అందరు అడుగుతారనేటువంటి భయం మీకెందుకు? అధికారులు రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు అధికారులు మొహమాటానికి 15 ఎకరాల వాళ్ళకి 20 ఎకరాలకు కూడా రేషన్ కార్డులు ఇచ్చుకుంటా పోతే, తెల్ల కార్డులు ఇచ్చుకుంటా పోతే ఇంకా రేషన్ కార్డుల యొక్క పర్పస్ ఎట్లా సర్వ్ అవుతుంది? ఈ దేశంలో దరిదాపు 40 కోట్ల కుటుంబాలు ఉంటే ఇవాళ 25 కోట్ల కుటుంబాలకు ఇవాళ ఈ యాప్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ దీంట్లో కూడా రేషనలైజ్ చేస్తే అసలైనటువంటి టార్గెటెడ్ గ్రూప్ కి అందేటువంటి అవకాశం ఉంది.